ఒక్కసారి ఈ సభలో విన్నవించామనుకో తదుపరి ఆలోచించదన్నా. ఒకవేళ తెలియక ఆడుండొచ్చు. కాబట్టి అలాగే అన్నా తదుపరి బుద్ధి ఉందరా నీకు? ఏదో కొడక నేను చెప్పింతామని పోయి చదువుకోరా. ఏదో నా కొడక ఏదో కొడక వాడే నా కొడుకు. రాయ్ మల్లిక ఏడేం పండిరా? ఏదో కొడక నిన్న ఆడగద పెట్టింది పీలేరులో పెట్టి ఏడేం పండిరా? పూసేస్తాం మొక్క నిండా నా కొడుకు. ఎందుకు మల్లిక నైనా పోమా. ఎవరు? నేను మాది కొట్టు. ఎవరు అక్కడ? వాడే నా కొడుకు. ఆధార్ కార్డు తెచ్చి చూపిమంటావా? నేను ఎవరైనా చెప్పి నేను మాది కొడియా నా ఇష్టం. ముయ్యరా నువ్వు ఏదో కొడక. ఏమా గడ్డం పెట్టుకోవచ్చు నా కొడుకు? నువ్వు కోటేస్తా నా కొడుకుని నా కూతుర్ని ఇసుకలో ఇసుకలో కాదురా స్కూల్లో తూలుకు. తూలు కాదా బడికి తోలు ఎప్పుడు స్కూల్ పంపించినాను. నా కూతురుకు ఒక పలక నా కొడుకు ఒక పలక తీయించిన. ఈ నా కొడుకు పలక పగల కొట్టేసినాడు. ఈ నా కొడుకు శ్రీనాథికి చూపిస్తాను. నీకు న్యాయం చెప్తా ఉండా. శ్రీనాథికి చూపిస్తాను నా కొడుకు ఇట్రా. ఈ నా కొడుకు పగల కొట్టేసినాడు. నైనా నాకు పలక కావాలనే. ఎవరా నేను రాజు దగ్గర పని చేస్తుంటే పలక ఏడాచంటే నాకు ఇప్పుడే కావాలనే. ఎంతమందికి పుట్టిందో నా కొడుకు? నువ్వా వాడిని? నా కొడుకును ఇట్లా చెప్పినా నీకు. ఎప్పుడు పలక కావాలని ఈడు మంచోడైతే ఎవరున్నా ఈ స్కూల్లో పలకీరా? నా కొడుకు. నువ్వే నా కొడుక? అదే చెప్పినా. చూసిన పలకంతా పగల కొట్టేస్తుంటే ఎవరు ఇస్తారు పలక? నాకు ఇప్పుడు పలక కావాలని. సరే ఇంటి ఎవరిదుండదు నిన్న ఈ స్కూల్లో పలక అంటే? పాపదుండదు అట్లా మా అబ్బో నీకు పలక చూపించు కొంచెం. అటనే నా కూతుర్ని పిలిచి నేనేం చూపిస్తాను ఆయన అన్న అదింపు పెట్టి రాసేస్తాడా? పలకలో బల్బం వేసి అదింపు పెట్టి రాసేస్తాడా? నేను పలక నేను అటనే. సరే అందుకోనికి చెప్తాడా తెల్లారుతున్నా తీసేస్తా ఫోన్ అయినా కొంచెం నువ్వు కూడా తలేరు పోసుకుని ఎవడు మానవ తీసేదానికి వచ్చినావు? ఎన్ని దినాలు అయింది నీళ్లు పోసుకుని ఏదో కొడుకున్నావు. చెప్పంతా మారుతాయి ఇక్కడ చెప్పు నా పొమ్మని నా కొడుకుని పొమ్మని రాజు చెప్తే ఏంటండి అంతా మారుతాయి ఏదో కొడుకు.
అన్నా అయిపోయిందా ఉచ్చులు పోసేదాన్ని వాని బాధేమో చూసే ఒకసారి కాదు మా అబ్బానికి ఉచ్చులు పోసేదాన్ని పైన షేప్ కట్ చేసిందంట నీకు చెప్పకూడదు ముచ్చిన కొంతలో రాయి వేసుకొచ్చినట్టు ఉండదు నువ్వు నేర్చుకున్నావా ఏగు బొండు ఊదిపిండినట్టు ఊదిపిందంట అబ్బానికి ఏడ ఉచ్చులు పోసేది ఏడ నా పెళ్ళం అది కూడా తెలుదు నీకు చీంగా చేసిందంట ఏగు బొండు ఊదిపిండినట్టు అబ్బానికి దానికేం చేసేది చీమ కూడా కావిలు ఉంది నేను దాన్ని అటు నువ్వు నోట్లో పెట్టుకున్నట్టు జుప్పుకేస్తే బాగా అయిపోతుంది అందుకే నువ్వు లేకపోతే అబ్బో నన్ను చూపుకోమ్మా వాడు కూర్చొనే ఉన్నాడు అది ఏం చేసి నీకేం పని నీకు చూపుకే పని కదా నమస్తే ఆడాము కట్టుకుని ఎవరు లేదన్నా? నా భర్త. అవును అడిగింది అందుకు చెప్తున్నా అది కూడా తప్పినాయి ఏంది నన్ను అట్లా అమాయకుడు నాకేం తెలుసు నన్ను పట్టుకున్నాం మాట్లాడు ఏం వాళ్ళు కొనుక్కుంటారంటావా వాళ్ళకి లక్షణంగా తిన్నారు కొనుక్కున్నారా దానికి నేను భారతం చూసినట్టుగా ఉంది అన్నా